కేంద్రం నిధులు తగ్గుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నిధుల్లో కోత పడుతోంది. ముఖ్యంగా ఎక్కడ కోత పడుతుందంటే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గ్రామీణాభివృద్ధి శాఖలో ఎక్కువగా కేంద్రం కొర్రీలు వేస్తోంది. ప్రజాశక్తిలో వచ్చినటువంటి కథనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అనేక రకాల అవస్థల్లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటున్నటువంటి ఇక్కడ ఎన్డీఏ పాలనకి కేంద్రం భారీగా నిధులు ఇస్తుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అందరూ చెప్పుకొస్తున్నారు. కానీ తీరా చూస్తే ఆచరణ అందుకు విరుద్ధంగా ఉంది. మొన్నటి బడ్జెట్లో కూడా కేటాయించినటువంటి నిధుల సంగతి చూస్తుంటే అసలుకే ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. వాస్తవానికి అధికారులు మొదట 14 శాఖలకి 41,154 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఈ ఏడాది వస్తుందని అంచనా వేశారు. అంటే రాబోయే ఆర్థిక సంవత్సరానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 41,154 కోట్ల రూపాయలు దక్కవచ్చు అని అంచనా వేశారు. అది కూడా 14 శాఖలకు సంబంధించిన లెక్కలు. కానీ తీరా ఇప్పుడు మొత్తం బడ్జెట్ పత్రాలన్నీ పరిశీలించిన తర్వాత ఇప్పుడు అంతిమంగా తేలుతున్నటువంటి లెక్క ఏంటంటే 25 శాఖలు లెక్క తీస్తే 38,790 కోట్ల రూపాయలు మాత్రమే వస్తున్నాయి. మొత్తం బడ్జెట్ పత్రాలన్నీ తిరగేసి మరగేసి మొత్తం వ్యవహారం అంతా రంగరిస్తే ఆఖరికి తేలింది ఎంతంటే 38,000 కోట్ల రూపాయలు మాత్రమే. అసలు వస్తుంది అనుకుంది ఎంత? 41,000 కోట్ల రూపాయలు. 41,000 కోట్ల రూపాయలు పైబడి ఆంధ్రప్రదేశ్కి నిధులు వస్తాయి కేంద్రం నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో అని లెక్కలేస్తే తీరా ఇప్పుడు వస్తుంది ఎంతంటే 38,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే 3,000 కోట్ల రూపాయలకి ఎగనామం పడిపోతుంది. మరి ఎట్లా ఆంధ్రప్రదేశ్ కేంద్రం ఏం ఆదుకుంటున్నట్టు, కేంద్రం ఏం చేదోడుగా నిలుస్తున్నట్టు, కేంద్రం నుంచి నిధులు రాపట్టడంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పురంధేశ్వరి వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు? కేంద్రం మనకి అవసరమైనంత మేరకు నిధులు ఇవ్వలేకపోయినా కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వకపోతుంటే ఇక వీళ్ళంతా ఏం సాధిస్తున్నట్టు? చూడండి, ఆశ్చర్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గ్రామీణాభివృద్ధి శాఖకి తొలుత 20,314 కోట్ల రూపాయలు వస్తాయని లెక్కలేశారు. కానీ తీరా చూస్తే అది 18,264 కోట్ల రూపాయలు వస్తాయని ఆర్థిక శాఖ ధృవీకరించింది. అంటే 2,000 కోట్లు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి శాఖలోనే కోత అదనంగా వస్తాయి అని మోస్తున్నారు. మోత లేదు, కోతే మిగిలింది ఆంధ్రప్రదేశ్కి. స్వయంగా పవన్ కళ్యాణ్ నాకు నరేంద్ర మోదీ చాలా సన్నిహితుడు, అమిత్ షా నేను ఎంత చెప్తే అంత, కేంద్రంలో అసలు జనసేన తెలుగుదేశం పార్టీల కలయిక వల్లే ప్రభుత్వం ఏర్పడింది, మా వల్లే కేంద్రంలో మోదీ అధికారంలో కొనసాగుతున్నారు. ఇవన్నీ వీళ్ళు చెప్పేటువంటి మాటలకి చేతలకి చూస్తుంటే చూడండి అసలు ఎక్కడైనా పొంతనుందా? ఎక్కడైనా చెప్పిన మాటలేమో కొండంత, తీసుకొస్తున్నటువంటి నిధులేమో గోరెంత. అసలు ఎట్లా ఇది ఎక్కడ తీరు? మరి ఇక ఆంధ్రప్రదేశ్ని ఏం ఉద్ధరిస్తున్నట్టు? డబుల్ ఇంజిన్ సర్కార్. ఎవరికి డబుల్ ఇంజిన్? మోదీకి డబుల్ ఇంజిన్, ఇంకో ఇంజిన్ తగిలించారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి. కానీ మోదీ మాత్రం ఇటువైపు చూడలేదు అనడానికి ఈ లెక్కలు తార్కాణంగా కనిపిస్తున్నాయి. పైగా ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ అధికారిక లెక్కలు. రేపు బడ్జెట్లో మార్చి 3వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెడతారని చెప్తున్నా. బడ్జెట్లో చెప్పబోతున్నటువంటి లెక్కలు అధికారికంగా తేల్చినటువంటివి. ఇళ్లకు నిధులు కోతే, చివరికి ఇళ్ల నిర్మాణం కోసం తొలుత గృహ నిర్మాణ శాఖకి 5,328 కోట్ల రూపాయల వరకు వస్తాయని తేల్చగా కొత్త లెక్కల్లో 4,351 కోట్ల రూపాయలు మాత్రమే దక్కుతున్నాయి. అంటే హౌసింగ్లో కూడా 1,000 కోట్లు కోత వేశారు. అందరికీ ఇల్లు లేని పేదలు ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి సెంటే ఇచ్చారు, మేము 1.5 సెంటు స్థలాలు ఇస్తాం, 2 సెంట్లు ఇచ్చిందారు మేము 3 సెంట్లు ఇస్తాం, ఇట్లా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఇల్లు కట్టడానికి అవసరమైనటువంటి నిధులు మాత్రం కేంద్రం కోత కోసేస్తుంది. అన్నిట్లోనూ కోత కోసేస్తే ఇక కేంద్రం రాష్ట్రానికి ఏం అండగా నిలబడినట్టు? కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తేవడంలో ఈ నాయకులు ఏ మేరకు సక్సెస్ అయినట్టు? కేంద్రం నుంచి నిధులు రాబట్టలేక ఆంధ్రప్రదేశ్లో అదనంగా సంపద సృష్టి జరక్క ఇక ఈ రాష్ట్రం అప్పులమయంగా మారిపోవలసిందేనా?
అప్పులతో నిండిపోవాల్సిందేనా? అమరావతికి అప్పులు, ఇక ఈ పథకాలకి అప్పులు, ఇతర అన్ని రకాలకి అప్పులు చేస్తే ఇక రాష్ట్రం బాగుపడేదన్నాడు. సంపద సృష్టి ఎక్కడా? కేంద్ర సాయం లేదు, రాష్ట్రంలో ఆదాయం పెరగదు, ఇక అప్పులతోనే నెట్టుకు రావాల్సినటువంటి పరిపాలన. ఏమనాలి దీన్ని? మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఏం చెప్తారు దీనికి? ఇవన్నీ ఇంతగా కేంద్రం అనేక రకాలుగా దగా చేస్తుంటే, అన్ని రకాలుగాను మోసం చేస్తుంటే, ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వకుండా జాప్యం చేస్తుంటే, ఆ విషయంలో జోక్యం చేసుకోవాల్సినటువంటి పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ పల్లెత్తు మాట మాట్లాడకుండా కేంద్రానికి వంత పాడుతున్నటువంటి వైనం ఏం వినాలి? దాన్ని ఎలా చూడాలి?